So here the next question is, A, B, Cలు కారులో యాత్రకు బయలుదేరారు. కారును మొదటి 1 గంట ఏ సగటున 50 km/h వేగంతోను, తర్వాత 2 గంటలు బి 48 km/h సగటు వేగంతోను, తర్వాత 3 గంటలు సి 52 km/h సగటు వేగంతో నడిపి గమ్యస్థానానికి సరిగ్గా 6 గంటలలో చేరారు. అయినా వారి యొక్క సగటు వేగం ఎంత అనేది మన క్వశ్చన్, రైట్? సో లెట్ us see. సో ఇప్పుడు సగటు వేగానికి మనకి చాలా ఫార్ములాలు ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ ఫార్ములా నేను చెప్పింది ఏంటి? సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు, అంటే ఒకే వాహనం వేరు వేరు వేగాలతో ప్రయాణిస్తే ఆ ప్రయాణానికి ఒక సగటు వేగం ఉంటుందని చెప్పేసి నేను చెప్పిన. సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు అంటే ప్రయాణించినటువంటి మొత్తం దూరంపై ఆ ప్రయాణానికి తీసుకున్నటువంటి మొత్తం కాలం, రైట్? సో ఇప్పుడు సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు ఏంది? మొత్తం దూరంపై మొత్తం కాలం, ఇదే కదా, రైట్? సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు మొత్తం దూరం మొత్తం కాలం. సో ఇప్పుడు కారును మొదటి 1 గంట ఏ సగటున 50 km/h వేగంతోను, అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? మొదటి 1 గంటనేమో 50, మొదటి గంట సేపేమో ఇంత కారు వేగం ఇంతుంది, తర్వాత 2 గంటలు ఇంతుంది వేగం, ఓకేనా? తర్వాత 3 గంటలు ఎంత వేగం ఉంది? ఇంత వేగం ఉంది, 52 km/h. ఇక్కడ చెప్తాను జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సగటు వేగం మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు ఏంది? ప్రయాణించిన మొత్తం దూరంపై ఆ ప్రయాణానికి తీసుకున్న మొత్తం కాలం. మరి మొత్తం కాలం ఎంత ఉంది చెప్పండి? ఇక్కడ 1 గంట, ఇక్కడ 2 గంటలు, ఇక్కడ 3 గంటలు. సో మొత్తం ఎన్ని గంటలు? 6 గంటలు. మొత్తం 6 గంటలు. మరి ఇక్కడ ఈ గంట సేపు ఎంత వేగంతో పోయింది? ఇక్కడ గంటకు 50 కిలోమీటర్లు పోతుంది. అంటే ఇక్కడ ప్రయాణించిన దూరం ఎంత? 50 × 1 = 50. మరి ఇక్కడ గంటకి ఎంత పోతుంది? 48 పోతుంది. సో గంటకి 48 కిలోమీటర్స్ వెళ్తూ ఎన్ని గంటలు ప్రయాణించింది? 2 గంటలు ప్రయాణించింది. సో కాబట్టి D = 48 × 2, అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు ఎంత? 96. ఇక్కడ గంటకి 52 కిలోమీటర్లు పోతుంది. అంటే 3 గంటలు ఎంత ప్రయాణిస్తుంది? 52 × 3 ఎంత? ఎంతది? 156. ఎంత? 156. సో నా దిస్ ఇస్ పాయింట్ అనమాట. సో ఆ కారు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత అని అంటే 50 + 96 + 156, ఓకేనా, రైట్? సో ఇప్పుడు 50 + 150 200, 290 + 12. సో మొత్తం ఎంత అంటే మనకి 302 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది, రైట్? సో 2 3 2 151 సార్లు, రైట్? ఎస్. సో ఇంకా ఇది కట్ చేస్తే 3 ఎక్కం 350 150, ఒకటి మిగిలింది. సో వాట్ ఈస్ ఆన్సర్? 51/3 km/h అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. 51/3 km/h అనేది మనకి ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. క్లియర్? ఎస్, దట్ ఈస్ ద పాయింట్. నౌ లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 35. టూర్కు వెళ్ళే ఒకడు మొదటి 160 కిలోమీటర్లు ఎంత వేగంతో పోయిండు? 64 km/h వేగంతోను, తర్వాతి 160 కిలోమీటర్లు 80 km/h వేగంతోను ప్రయాణించాడు, రైట్? సో మొదటి 160 కిలోమీటర్లు 64 km/h వేగంతోను, తర్వాతి 160 కిలోమీటర్లు 80 km/h వేగంతోను ప్రయాణించాడు. సో ఈ మొత్తం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు అయింది? ఈ 160 + ఈ 160 మొత్తం ఎంత? 320. సో మొదటి 320 కిలోమీటర్ల ప్రయాణం సగటు వేగం ఎంత? అంతేనా? అంటే ఈ మొత్తం ప్రయాణం యొక్క సగటు వేగం ఎంత అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సగటు వేగం అంటే ఫార్ములా ఏంటి? ప్రయాణించినటువంటి మొత్తం దూరంపై ఆ ప్రయాణానికి తీసుకున్న మొత్తం కాలం. అట్లా కాకుండా 2 సమాన దూరాలను 2 వేరు వేగాలతో ప్రయాణిస్తే, 2 సమాన దూరాలను 2 వేరు వేగాలతో ప్రయాణిస్తే సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? 2xy/x + y. అంటే ఏమన్నట్టు? 2 × 64 × 80 64 + 80 ఎంత? 144. ఇజంట్ ఇట్? ఎస్. సో ఇప్పుడు ఇది 16 4 16 9, అంతే కదా? 16 4 64, 16 9 144. సో 4 2 8, 8 × 80 640, 640/9. సో 9 ఎక్కం 9 63, ఒకటి మిగిలింది 10, 9 ఎక్కం 9, మళ్ళీ 1 మిగిలింది,
డెసిమల్ పెడితే 10 అవుతుంది, మళ్ళీ 9 ఎక్కం 9, 9 ఎక్కం 9. వాట్ ఈస్ ద ఆన్సర్? 71.11 కిలోమీటర్ పర్ అవర్. ఇవన్నీ కూడా మన సగటు వేగానికి సంబంధించినటువంటి క్వశ్చన్లే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎస్, ఒక బాలుడు సైకిల్ మీద 10 కిలోమీటర్లు, అంటే 10 కిలోమీటర్లు ఎంత వేగంతో పోతుండో? 12 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోతున్నాడు. ఎంత వేగంతో పోతున్నాడు? 12 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోతున్నాడు. రైట్. ఎస్. తర్వాతి 12 కిలోమీటర్లు ఎంత వేగంతో పోతున్నాడు? తర్వాత 12 కిలోమీటర్లు 10 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోతున్నాడు. ఎంత? 10 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోతున్నాడు. సగటు వేగంతో ప్రయాణిస్తే మొత్తం ప్రయాణానికి అతని సగటు వేగం ఎంత అనేది మన క్వశ్చన్ ఇక్కడ. రైట్. మరి ఇక్కడ వాస్తవానికి సగటు వేగానికి మనకు చాలా ఫార్ములాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని సింపుల్ ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటది? సమాన దూరాలు ఉండి వేరు వేరు వేగాలతో ప్రయాణిస్తే. మరి ఇక్కడ సమాన దూరాలు ఉన్నాయా? ఇక్కడ సమాన దూరాలు లేవు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం వాడాల్సిన ఫార్ములా ఏంటి? మొత్తం దూరం బై మొత్తం కాలం. జాగ్రత్త చూడండి, ఇక్కడ మొత్తం దూరం ఎంత ఉంది? 10 + 12 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 22 కిలోమీటర్స్. 22 కిలోమీటర్స్ మొత్తం దూరం ఎంత? 22 కిలోమీటర్స్. ఇప్పుడు ఇదేంటిది? టోటల్ డిస్టెన్స్. వాట్ ఈస్ ద టోటల్ టైం? టోటల్ టైం అనే టైం ఉంది అక్కడ? టైం అనేది లేదు, మనమే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ టైం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది? 10. ఇక్కడ స్పీడ్ ఎంత ఉంది? 12. అంటే ఈ 10 కిలోమీటర్లను ఈ 12 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తే ఇక్కడ ఇంత టైం పడుతుంది. ప్లస్ ఇదేంటిది? 10/12. సో ఇప్పుడు 2 5ల 2 6ల 2 6ల 2 5ల, సో ఇప్పుడు కాసాగా ఎంత? 30. సో 6 5ల 30, 5 5లు 25 ప్లస్ 6 6ల 36. సో 25 ప్లస్ 36 ఎంత? 61/30. సో ఇక్కడ రాసేసేయండి. ఏంటది? 22 ప్రయాణించినటువంటి మొత్తం దూరం బై 22/61/30. రైట్, నో ప్రాబ్లం. 22 × 30/61. రైట్. ఎస్. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేయాలి. కట్ చేస్తే సో ఇది 30 ఎక్కం, ఇది 30 రెంట్ల, అంతేనా? రైట్, అంతే కదా. సో 30 రెంట్ల 60 వాస్తవానికి. కాకపోతే ఇక్కడ మనకి అంటే 2 కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. నీకు వచ్చే వాల్యూ ఎలా ఉంటుంది? 2 కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇది 2తో కట్ చేస్తే 11 టైం వస్తుంది. 2తో కట్ చేస్తే 11 టైం వస్తుంది. సో ఇది 2 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి 11 కంటే తక్కువ ఉంటుంది ఆన్సర్. సో ఏంటది? 10.8 అప్రాక్సిమేట్లీ. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 10.8. ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? సో దట్ ఈస్ ద పాయింట్. వెరీ సింపుల్, ఏం లేదు. సగటు వేగం అనేది ఏమవుతుందంటే ప్రయాణించినటువంటి మొత్తం దూరం బై ఆ ప్రయాణానికి తీసుకున్నటువంటి మొత్తం కాలం అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ఒకడు 80 కిలోమీటర్ పర్ అవర్ తో 600 కిలోమీటర్లు, అంటే ఏంది? ఇక్కడ డిస్టెన్సెస్, ఇక్కడ స్పీడ్లు తీసుకుంటే ఇక్కడ 600 కిలోమీటర్లు ఎంత వేగంతో పోయిండు? 80 కిలోమీటర్ పర్ అవర్. రైట్. నెక్స్ట్ 800 కిలోమీటర్లను 40 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోయిండు. నెక్స్ట్ 400 కిలో, ఇంకోటి ఏంటిది? 500 కిలోమీటర్లను 500 కిలోమీటర్లను 50 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోయిండు. సారీ, ఎంత? 400 కిలోమీటర్ పర్ అవర్. వాట్ ఈస్ దట్? 400 కిలోమీటర్ పర్ అవర్. రైట్. నెక్స్ట్ తర్వాత 100 కిలోమీటర్లను 50 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోయిండు. అయినా మొత్తం దూరానికి సగటు వేగం ఎంత అనేది క్వశ్చన్. సరే, సగటు వేగం కనుక్కోవాలంటే మనకి ఏంటి? ఇక్కడ మొత్తం దూరం బై మొత్తం కాలమే కదా, అంతే కదా? మొత్తం దూరం బై మొత్తం కాలం. మరి మొత్తం దూరం తీసుకో. 600 + 8, అంతే కదా? 600 + 800, 1400 + 500, 1900, మొత్తం 2000 కిలోమీటర్స్ వచ్చింది. ఎంత వచ్చింది? 2000 కిలోమీటర్స్. సో ఇక్కడ మనకి 2000 మొత్తం ప్రయాణించినటువంటి మొత్తం దూరం బై మొత్తం కాలం. సో ఇక్కడ మొత్తం కాలం ఏమైతుంది చెప్పు? 600/80. ఎందుకు? ఇక్కడ తీసుకున్న కాలం ఏమైతుంది? ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్. సో 0 0 క్యాన్సిల్. 2 4ల 2 15ల, సారీ
0 0 క్యాన్సిల్, 4 రెంట్ల 4 15ల. సో ఇక్కడ వచ్చింది ఎంత అంటే 15/2. దాని ఈజ్ ఈక్వల్ టు మనం 7.5 కూడా తీసుకుందాము. తర్వాత ఒకవేళ యూజ్ అవుతే ఎట్లా యూజ్ అయితే ఎట్లా మనం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఇదేంది, ఇది 800/40 అంటే ఏంటిది, 0 0 క్యాన్సిల్, 4 1s 4 ఎంత 20 టైమ్స్. సో ఇక్కడ 20 అవర్స్. నెక్స్ట్ ఇది తీసుకో, ఇదేంది, ఇది 500/400. సో 2 zeros క్యాన్సిల్, ఇది ఏమవుతుంది 1.25 అవుతుంది, అయినా కదా, రైట్. సో 1/4 కూడా అవుతుంది, రైట్. నెక్స్ట్ ఇదేంటిది, ఇక్కడ మనకి 100/50 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది 2. మొత్తం కాలం తీసుకో, ఇక్కడ 7.5 + 20. ఒక పని చేద్దాం, ఇక్కడ మొత్తం కాలం కదా మనం కనుక్కోవాల్సింది, రైట్. లెట్ us do one thing. సో ఇక్కడ ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, రైట్. సో మొత్తం సమయాన్ని కలుపుదాము. సో ఇది ఏంటిది 15/2, మరి దీనికి ఇదేమవుతుంది 4 4 4 ప్లస్ 1 ఎంత 5/4, రైట్. సో మొత్తం కాలం వచ్చి ఇక్కడ మనకి 15/2 + 20 + 5/4 + 2. సో ఇదేంటిది 20 + 2 22 ప్లస్, ఇక్కడ తీసుకుందాము, జాగ్రత్త చూడండి, 15/2 + 5/4. ఈ రెండు భిన్నాలను కలుపుదాం ఫస్ట్. 2 4 కాసాగ ఎంత 4. సో ఇది 2 టైమ్స్ 2 × 15 ఎంత 30, ఈ 30 + 5, సో 35/4. సో ఇదేంటి 35/4 + 22, అంతే కదా. సో ఇది 4 22 88, 88 + 35 88 + 35/4. సో మొత్తం ఏమైంది 121/4. వాట్ ఈస్ దట్, అంతే కదా, 123/4. ఈ 4 పైకి తీసుకెళ్తే సో 8,000 × 4 పైకి వెళ్ళింది కాబట్టి 8,000/123, రైట్. సో ఇక్కడ ఒక పని చేద్దాము. అయితే మనకి ఇక్కడ ఖచ్చితంగా 8,000 అనేది 123లో పోదు, అంటే ఖచ్చితంగా ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ సి కూడా కాదు, అయితే ఆప్షన్ బి అని అవుతుంది, లేకపోతే ఆప్షన్ డి అని అవుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 18/5 అని ఉంది అనుకోండి, ఓకేనా. సో ఇప్పుడు కట్ చేస్తే ఏమవుతుంది 5 3 15, రైట్. 3 మిగిలింది. సో ఇది మొత్తం ఏమవుతుంది 3 3/5, ఓకేనా. అంటే ఏంది ఇక్కడ 5 3 15 + 3 అంటే 5 3 15, చివరి నెంబర్ ఏమొచ్చింది ఇక్కడ 5 5 + 3 8. సో ఇక్కడ ఇది అంటే మనం ఇక్కడ మనం ఏంటది వెరిఫై చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మామూలుగా దీన్ని మల్టిప్లై చేస్తే 3 × 0 ఎంత 0, 0 + 5 ఎంత 0 + 5 5. బట్ ఇక్కడ ఓవరాల్ గా లాస్ట్ ఏం రావాలి 0 రావాలి. చూడండి ఇక్కడ 3 × 0 0, 0 + 5 ఎంత 5 అవుతుంది. అంటే చివరిలో ఇక్కడ వచ్చేటటువంటి నంబర్ నీకు చివరిలో 0 రావాలి, బట్ 5 వస్తుంది, ఇది కాదు. నెక్స్ట్ 3 5 15, చివరిలో 5 వచ్చింది, 5 + 5 ఎంత 0 అంటే 10. సో లాస్ట్ కు 0 వస్తుంది. సో కాబట్టి నీకున్న ఆప్షన్స్ లో ఇది ఒకటే ఆన్సర్ అవుతుంది. అంతేగాని 123తో దీన్ని కట్ చేయాలంటే చాలా చాలా కష్టమైన విషయం, మనం అబ్జర్వ్ చేయాలి, ఓకేనా. సో ప్రతిసారి మనకు ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ కాదు, కొన్నిసార్లు అది ట్రిక్స్ కూడా ఇంపార్టెంట్. అంటే ఏంటి, మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఎట్లా సింప్లిఫై చేయాలి ఏంటి అనేది ఖచ్చితంగా మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 చూడండి. కొంత దూరాన్ని కారు మొదటి 1/3 వంతు 10 km/h వేగంతోను, సో మొదటి 1/3 వంతును 10 km/h వేగంతోను, నెక్స్ట్ తర్వాతి 1/3 వంతును 20 km/h వేగంతోను, తర్వాత 1 అంటే 1/3 అంటే మీనింగ్ ఏంటంటే మనకు ఉన్న దాన్ని మనము 3 సమాన భాగాలు చేసాం అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అంటే మీనింగ్ ఏంటంటే మనకు ఉన్న ప్రయాణాన్ని 2 సమాన భాగాలు చేసాం. 1/4 అంటే మీనింగ్ ఏంటి, మనకు ఉన్న ప్రయాణాన్ని 4 సమాన భాగాలు చేసాం అన్నట్టు. 1/5 అంటే 5 సమాన భాగాలు, 1/6 అంటే 6 సమాన భాగాలు, అట్లా, రైట్. నౌ సో ఇక్కడ ఇది 60 km/h, ఓకేనా. ఇక్కడ ఏంటిది 3 సమాన దూరాలను 3 వేరు వేరు వేగాలతో ప్రయాణించింది. సో కాబట్టి మొత్తం దూరానికి కారు సగటు వేగం ఎంత అంటే చూడండి, ఇక్కడ ఫార్ములా ఏంటి 3xyz/xy + yz + zx. సో ఏంటి ఇక్కడ ఇది 3 × 10 × 20 × 60 సో ఇక్కడ ఏమవుతుంది x × y అంటే ఏంది 10 × 20 200 + 20 × 60
1200 ప్లస్ 60 ఇంటూ 10 ఏంటది 600. సో 200 ప్లస్ 1200 1400 ప్లస్ 600 ఎంత మొత్తం 2000 అంతే కదా. సో ఓవరాల్ ఇది మనకి 2000 అవుతుంది. దిస్ ఇస్ 2000. సో 2000 డినామినేటర్ లో రాసిస్తే మనకి 0 0 0 3 zeros క్యాన్సిల్, రైట్. సో 2 2 క్యాన్సిల్, 3 ఆర్లు ఎంత 18. సో 3 ఆర్లు 18 కాబట్టి ద ఆన్సర్ ఈస్ 18 km/h. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. ఎస్, నో, దట్ ఈస్ అ పాయింట్. యా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 39, ఇప్పుడు ఇక్కడ ఎంత దూరం ఉందనంటే 39 కిలోమీటర్ల దూరాన్ని ఒక మోటారు నడిపేవాడు 45 నిమిషాలలో ఎంత 45 నిమిషాలలో ప్రయాణిస్తాడు, రైట్. యా, సో ఇప్పుడు ఈ మొత్తాన్ని అంటే 39 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాలలో ప్రయాణించాలి. సో ఇక్కడ ఏం జరిగిందంటే x km/h వేగంతో మొదటి 15 నిమిషాలు, ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ ఫస్ట్ స్పీడ్ ఎంత ఉంది, ఇక్కడ స్పీడ్ వచ్చేసి x km/h. ఎంత టైం పోయిండు 15 నిమిషాలు పోయిండు, రైట్. మరి ఇక్కడ ప్రయాణించినటువంటి దూరం ఎంత, ఇక్కడ ప్రయాణించినటువంటి దూరం ఎంత అని అంటే యువర్ స్పీడ్ ఇంటూ టైం. సో x ఇంటూ 15 minutes అంటే ఏంది 15/60 అంతే కదా. ఇది km/h, ఇది కూడా అవర్స్ లో ఉండాలి. సో 15/60 చేశారు, తర్వాత విషయం అది పక్కన పెట్టేద్దాం కొంతసేపు. నెక్స్ట్ రెట్టింపు వేగంతో అంటే మీనింగ్ ఏంటి 2x km/h వేగంతో 20 నిమిషాలు ప్రయాణం చేశాడు, రైట్. అంటే ఏంటి ఇక్కడ 2x ఇంటూ 20/60. ఎస్. సో మిగతా ప్రయాణం అంటే 15 నిమిషాలు అంటే 35 నిమిషాలు అయిపోయింది, ఇంకా 10 నిమిషాలు ఉంది. ఈ 10 నిమిషాల పాటు ముందు బయలుదేరినప్పటి వేగం ఎంత x. సో x km/h వేగంతో ట్రావెల్ చేసిండు. ఇక్కడ ప్రయాణించిన దూరం ఎంత చెప్పు x ఇంటూ 10/60. సో ఇప్పుడు దీన్ని 15 ఎక్కం 15 నల్ల 20 ఎక్కం 23 మళ్ళీ 10 ఎక్కం 16. ఇక్కడ జాగ్రత్త చూడండి. అంటే ఈ 45 నిమిషాలలో వాడు ప్రయాణించినటువంటి దూరం ఎంత 39 కిలోమీటర్లే కదా. అంటే ఈ మొత్తం దూరం ఇక్కడ ఈ 15 నిమిషాల్లో ప్రయాణించిన దూరం, 20 నిమిషాల్లో ప్రయాణించిన దూరం, ఈ 10 నిమిషాల్లో ప్రయాణించిన దూరం, ఈ మొత్తం ఈ 3 దూరాలు కలిపి ఏమైతుంది ఇక్కడ మనకి మొత్తం 39 కిలోమీటర్లే కదా, రైట్. అంటే ఏంది ఇక్కడ x ఇంటూ 1/4, x ఇంటూ 1 ఎంత, ఇది x/4 ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి 2x/3, ఇదేంటిది x/6. వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 39 వస్తుంది. అంటే ఏంటి x/4 ప్లస్ 2x/3 ప్లస్ x/6 ఈజ్ ఈక్వల్ టు ఏంటి 39 కిలోమీటర్స్. మొత్తం ఎల్సిఎం తీసుకో, 4 3 6 ఎల్సిఎం ఎంత 12. సో ఈ 3 times 3 into x ప్లస్ ఇది 4 times 4 into 2 8x ప్లస్ ఇది 6 2 times 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత 39, రైట్. సో 3 + 8 11, 11 + 2 ఎంత 13x/12 ఈజ్ ఈక్వల్ టు ఎంత 39. సో 13 1s 13 3s. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత 36 అనేది 36 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. సో 12 3s 36 కాబట్టి ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. నో, దిస్ ఇస్ అ కాన్సెప్ట్. ఎస్, దిస్ ఇస్ అ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 చాలా చాలా ఇంపార్టెంట్. మేరీ 9 కిలోమీటర్లను 6 km/h వేగంతో పరిగెత్తింది. మేరీ 9 కిలోమీటర్లను 6 km/h వేగంతో పరిగెత్తింది. మొత్తం పరుగు ప్రయాణానికి 9 km/h సగటు వేగం ఉండడానికి తర్వాత 1.5 గంటలలో ఎంత వేగంతో ఆమె పరుగు తీయవలను అనేది ఇక్కడ మనకి క్వశ్చన్, రైట్. సో ఇప్పుడు కొంచెం ఇది చదివితే కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, బట్ వెరీ 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 సింపుల్, రైట్. మేరీ 9 కిలోమీటర్లను 6 km/h వేగంతో పరిగెత్తింది. సరే, ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ ఏం జరిగింది 9 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. మేరీ 9 కిలోమీటర్లను ఎంత వేగంతో పరిగెత్తింది. సో డిస్టెన్స్ 9 కిలోమీటర్లు ఉంది, స్పీడ్ వచ్చి 6 km/h ఉంది, రైట్. ఎస్. మరి ఇక్కడ ఎంత టైం పడుతుందంటే ఇక్కడ, సో ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఈజ్ ఈక్వల్ టు ఏంటి డిస్టెన్స్ బై స్పీడ్, అంతే కదా. సో 9 కిలోమీటర్లను 6 km/h వేగంతో పరిగెత్తింది అంటే టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అన్నట్టే కదా. సో 9/6 అంటే 3 రెంట్ల 3 ముళ్ళ. సో 3/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ అంటే ఇక్కడ మనకి 1.5 hours పట్టింది. జాగ్రత్త చూడండి, 9 కిలోమీటర్ల దూరం
6 km/h వేగంతో పరిగెత్తితే ఎంత సమయం పడుతుంది? 1.5 hours టైం పడుతుంది. హౌ మచ్ టైం? 1.5 hours టైం పడుతుంది. రైట్. మొత్తం పరుగు ప్రయాణానికి 9 km/h సగటు వేగం ఉండడానికి తర్వాత 1.5 hours లో ఎంత వేగంతో ఆమె పరుగు తీయాలి అనేది మన క్వశ్చన్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తే జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఎంతసేపు ట్రావెల్ చేసింది? ఇక్కడ ఆల్రెడీ ఎంతసేపు ట్రావెల్ చేశాడు అని అంటే ఇక్కడ ఆల్రెడీ 1.5 hours ట్రావెల్ చేశాడు. ఆల్రెడీ ఒక 1.5 గంట ట్రావెలింగ్ అయిపోయింది. 1.5 గంట ట్రావెలింగ్ అనేది ఆల్రెడీ డన్. 1.5 గంట ట్రావెలింగ్ అనేది ఆల్రెడీ అయిపోయింది. ఓకేనా? రైట్. ఎస్. ఇంకొక 1.5 గంట ట్రావెల్ చేయాలి. చెప్తా వినండి. అంటే మొత్తం ఎన్ని గంటలు ట్రావెల్ చేయాలి? 3 hours ట్రావెల్ చేయాలి. ఎన్ని గంటలు ట్రావెల్ చేయాలి? మొత్తం 3 hours ట్రావెల్ చేయాలి. ఈ 3 hours లో వాని యొక్క సగటు వేగం ఎంత ఉండాలి? 9 km. మొత్తం పరుగు ప్రయాణానికి 9 km/h సగటు వేగం ఉండాలి. అంటే 3 గంటల పాటు వాడు గంటకు 9 km ప్రయాణించాలంటే మరి వాడు ప్రయాణించినటువంటి మొత్తం దూరం ఏమైతుంది? 3 into 9 అంటే మొత్తం 27 km వాడు ట్రావెల్ చేయాలి. మరి 27 చూడండి, ఇక్కడ ఆల్రెడీ 1.5 గంట ట్రావెల్ చేశాడు. ఇంకొక 1.5 గంట వాడు ట్రావెల్ చేయాలి. ఆల్రెడీ 1.5 గంట ట్రావెల్ చేశాడు. ఇంకొక 1.5 గంట వాడు ట్రావెల్ చేయాలి. మొత్తం 3 గంటలు ట్రావెల్ చేయాలి. ఈ మొత్తం 3 గంటలలో వానికి సగటు వేగం ఎంత ఉండాలి? 9 km/h ఉండాలి. అంటే గంటకి 9 km ట్రావెల్ చేయాలి. సో ఇక్కడ మొత్తం 27 km వాడు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తం 27 km వాడు ఆల్రెడీ ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ కవర్ చేసేసిండు? 9 km కవర్ చేసేసిండు. ఇంకెంత ఉంది? ఇంకా 18 km ఉంది. అంటే ఏంది ఇక్కడ? ఈ గంట ఫస్ట్ గంటన్నరలో ఆల్రెడీ ఈ ఫస్ట్ 1.5 hour లో వాళ్ళు ఆల్రెడీ 9 km ట్రావెల్ చేశాడు. ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది? ఇంకా 18 km ఉంది. ఈ 18 km వాడు ఎంతసేపట్లో ట్రావెల్ చేయాలి? 1.5 hours లో ట్రావెల్ చేయాలంటే మన సగటు వేగం ఎంత ఉండాలి అనేది క్వశ్చన్. రైట్. మరి వేగం అంటే ఈ 18 km ట్రావెల్ చేయడానికి మనకి ఎంత వేగం ఉండాలి అంటే 18 by 1.5. 1.5 అంటే ఏంటి? 3/2. సో 3 ఎక్క 3 6ల సో 2 పైకి తీసుకెళ్తే 6 into 2 is equals ఎంత? 12 km/h. What is the answer? 12 km/h. Yeah, no, that is the point. I hope you are very very clear. ఏం లేదు, మొత్తం ఫస్ట్ ఒక 1.5 hours ట్రావెల్ చేశాడు. ఇంకొక 1.5 hours కూడా ట్రావెల్ చేయాలి. అంటే మొత్తం 3 గంటలు ట్రావెల్ చేయాలి. ఈ 3 గంటలలో వాని యొక్క సగటు వేగం ఎంత ఉండాలి? 9 km/h ఉండాలి. అంటే గంటకు 9 km ట్రావెల్ చేయాలంటే 3 గంటలు 27 km ట్రావెల్ చేయాలి. ఓకేనా? 3 గంటల్లో 27 km ట్రావెల్ చేస్తే ఆల్రెడీ మొదటి 1.5 hours లో వాడు ఎంత ట్రావెల్ చేసిండు? 9 km ట్రావెల్ చేసిండు. ఇంకా నెక్స్ట్ 1.5 hours ఎంత ట్రావెల్ చేయాలి? 18 km ట్రావెల్ చేయాలి. సో దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. సో 18 by 1.5 అంటే నీకు 12 km/h అనేది మనకు ఆన్సర్ అవడం జరుగుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? దట్ ఈస్ ద పాయింట్.